ఎందుకురా బాబు అంత గర్వం, కొంచెం తగ్గించుకోరా. ఈ గర్వంతోనేగా ఈ కుష్ఠరోగం తెచ్చుకొని నువ్వు తిప్పలు పడుతున్నావు, మమ్మను తిప్పలు పెడుతున్నావు. నువ్వు తిరుగుతున్నావు, మమ్మను తిప్పుతున్నావు. కొంచెం తగ్గించుకుంటే మంచిది కదా అనేది ఆ దాసుని అంతరాత్మ తన యజమానుడైన నయమానుతో ఈ ఆలోచన కలిగిన దాసుడు అంటున్నాడు, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన యెడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మన్న మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు తన అంతరార్థంలో ఉన్న ఆ అర్థాన్ని తన దాసుడు ఎంత చక్కగా తన యజమానుడైన నయమానికి తెలియపరుస్తున్నాడో మనం చూస్తున్నాం కదా. ఈ మాటలో నయమాన్ని, కోపంతో ఉన్న నయమాను హృదయాన్ని కట్టిపడేసినాయి. కాదు అనలేకపోయాడు. తన దాసుని మాట విని వెళ్ళి యోర్దాను నదిలో మునిగి స్వస్థతను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నీ మేలు కోరి, నీ హితము కోరి, నీ చుట్టూ ఉన్నవారు మంచి మనసుతో ఇచ్చే సలహాలు తీసుకోవడం నీకు ఆశీర్వాదం. ఆ సలహాలను నిర్లక్ష్యపరచడం లేదా కోపం తెచ్చుకుని నువ్వు నాకు సలహాలు ఇస్తావా అని అతని మీద విరుచుకుపడడం ప్రమాదం. ఇక్కడ నయమాను తన దాసుని మీద కోపడితే అదే కుష్ఠరోగంతో ఒకవేళ నశించిపోయేవాడేమో. తన దాసుడు తన మేలు కోరి చెప్పిన మంచి సలహాను నయమాను విన్నాడు, స్వస్థతను పొందుకున్నాడు. దేవుని మాట వినడం ఆశీర్వాదం. దేవుని సేవకుని మాట విని ఆ సేవకుని మాట ప్రకారం నడుచుకోవడం దీవెనకరం. అలాగే నీ చుట్టూ ఉన్నవారు నీ మేలు కోరి మంచి మనసుతో ఇచ్చిన సలహాలు తీసుకోవడం నీకు క్షేమం అనే విషయాన్ని ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం.